అప్డేట్ వచ్చినా కూడా చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్. సాయంత్రం ఫ్యాన్స్ అయ్యి ఉండి ఆ సాంగ్ కోసం ఎంతో వెయిట్ చేసి థియేటర్ ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకున్నాం. బట్ అసలు చాలా డిసప్పాయింట్ చేసి ఆ సాంగ్ ఎందుకంటే సాంగ్ చేస్తాను అప్డేట్ ఇచ్చేదన్నా మేము ఎంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం. సాంగ్ మాకు ఎంత బాగా అనిపిస్తుంది ఒక ఫ్యాన్స్ అయ్యి ఉండి. నేను ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని జరగని సాంగ్ కోసం వచ్చిన దగ్గర ఫుల్ డిసప్పాయింట్. చాలా డిసప్పాయింట్ విజువల్స్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి. అరౌండ్ సాంగ్ కూడా చాలా బాగుంది. మా అన్నయ్య లుక్ కూడా చాలా బాగుంది. కాకపోతే మేము బిగ్ స్క్రీన్ లో చూడలేకపోయినాం. సో మేము మా ఫోన్ ఇదే థియేటర్ చూడాలని సంఖ్య కానీ పల్నాడు నుంచి మార్చెల నుంచి వచ్చాం. చిన్నప్పటి నుంచి అర్థం కాలేదు కానీ జస్ట్ 4 years బ్యాక్ నాకు అర్థమైంది. అర్థమైన దగ్గర నుంచి ఎదురు చూస్తాను ఎప్పుడు రిలీజ్ చేద్దా ఎప్పుడు చూద్దామని. వాళ్ళకి నా కళ్ళు నెరవేరింది. 200 kilometers నుంచి వచ్చాం. అంతే సినిమా బ్లాక్ బస్టర్. సినిమా అసలు ఇప్పుడు రిలీజ్ అవుతుంది. సినిమా అప్పుడు వచ్చి వేస్ట్. ఇప్పుడు ఎరగండి సాంగ్ వేయట్లేదు బ్రో. ఫోన్ విషయం ఎలా ఉంది? సూపర్ ఉంది సాంగ్. అన్న బొమ్మ పడితే చాలు సాంగ్స్ మాత్రం కిరాక్. థియేటర్లో మళ్ళీ వస్తాం. రెస్పాన్స్ ఎలా ఉంది థియేటర్లో? రెస్పాన్స్ అదిరిపోయింది. గూస్ బంప్స్ ఫస్ట్ డే ఫస్ట్ షోలో ఉంది కంప్లీట్ గా. సూపర్ సూపర్ సూపర్. మళ్ళీ అదే థాట్స్. ఎలా ఉన్నారు? రామ్ చరణ్ ఎలా ఉన్నాడు? రామ్ చరణ్ అన్న చూసాం గుద్దు అలా ఉంది. పక్కా కలెక్షన్ నమ్మంది ఎంగేస్తే చెప్తున్నా. బ్రో అట్లా ఎక్స్పీరియన్స్ వయసు వచ్చినా మళ్ళీ అవును లేదన్నా సూపర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సాంగ్ ఎలా ఉంది? జరగండి సాంగ్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ బర్త్డే సెలబ్రేషన్స్ వెళ్తున్నారా? లేదు. వన్ వర్డ్ లో రామ్ చరణ్ గురించి ఏం చెప్తారు? నా ఫేవరెట్ యాక్టర్ సూపర్. రెస్పాన్స్ ఎలా ఉంది థియేటర్లో? జరగండి సాంగ్ చూసారా? జరగండి ఇంకా లేదండి చూడాలి. దానికోసం కిందకి వస్తున్నా. దానికి మగధీర ఫస్ట్ టైం చూసిన ఫీలింగ్ వచ్చిందా? చాలా గొప్పగా స్క్రీన్ కనిపించిందా? మళ్ళీ ఒకసారి రామ్ చరణ్ పార్ట్ 2 చూడాలనుకుంటున్నారా? మగధీర పార్ట్ 2 కంపల్సరీ వెయిటింగ్. థ్యాంక్ యూ. వచ్చిన సాంగ్ కోసం సాంగ్ వేస్తే కొడుకు గేమ్ చేంజర్ సాంగ్ పెట్టలే. జస్ట్ అందుకేమో రామ్ చరణ్ గిరిలో మగధీర ఇస్ వన్ ఆఫ్ ద ఎపిక్ మూవీ. టాప్ 3 మూవీస్ లో ఖచ్చితంగా మూవీ ఉండాలి.